నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. సార్, ఏఎస్ రవికుమార్ చౌదరి గారు హఠాత్ మరణాన్ని ఎలా చూడాలంటారు? ఇది సినీ ఇండస్ట్రీలో తన గతంలో చేసినటువంటి ఒక ప్రాజెక్ట్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఏఎస్ రవికుమార్ చౌదరి గారిది సొంతూరు గుంటూరు జిల్లా నారాకోడూరు. తెలుగుదేశం పార్టీకి వీరాభిమాని. అలాగే నారాకోడూరు పేరు ఎలా ఉందో ఊరు సొంతూరు, నారా చంద్రబాబు నాయుడు గారు అంటే కూడా అంత అభిమానం. ఇంకొకటి ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా బాలయ్య బాబుతో అంటే వీరాభిమానం. ఆ అభిమానం వల్లే ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చారని చెప్పాలి. ఫస్ట్ సినిమా అతనిది డైరెక్టర్గా మనసుతో అనే సినిమా. అది ఆకాష్ హీరోగా చేశాడు. మన భవ్య ఆంధ్రప్రసాద్ గారు భ్రమరాంబ థియేటర్స్ ఉన్నారు కదా, ఆయన ఓనరు, ఆయన నిర్మాతగా చేసిన సినిమా. అది పెద్దగా ఆళ్ళ సినిమా. ఇక చెప్పాలంటే ఆయన ఎందుకు చనిపోయారంటే ప్రధానంగా ఏంటంటే ఫ్రస్ట్రేషన్ అనుకోవాలి కదా చెప్పాలంటే. ఆయనకి కొంత వాస్తవం మాట్లాడాలంటే మందు అలవాటు బాగా ఉంది. నాకు ఫ్రెండే అయినా సరే, ఎందుకంటే తనకి తెలుసు, తనే ఓపెనింగ్ ఇంటర్వ్యూలో చెప్పాడు అది నాకు అలవాటు ఉన్న విషయం అని ఓపెన్గా చెప్పాడు. ఈ మధ్యన తిరగబడ్రా స్వామి రాజతరుణ్ హీరోగా వచ్చిన తిరగబడ్రా స్వామి కూడా పెద్దగా ఆళ్ళ. లాస్ట్ సినిమా తిరగబడ్రా స్వామి. కానీ మంచి వ్యక్తి, మంచి వక్త. ఎందుకంటే స్కూల్లో చదువుకున్నప్పుడు కూడా చిన్నప్పటి నుంచి లైబ్రరీకి వెళ్ళి అలవాటు. ఏదైనా వ్యాసం రాయమని అలవోక రాసేవాడంట. వక్తోత్తర పోటీలు ఉంటే అలవోకగా మాట్లాడటంగా జరిగేది. చాలా ప్రైజులు కూడా వచ్చినాయి చిన్నప్పటి నుంచి కూడా. అలా ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చి మన డైరెక్టర్ సాగర్ గారి దగ్గర శిష్యరికం చేశాడు. అమ్మదొంగ సినిమా, కృష్ణ గారి హీరోగా, ఇంద్రజ, సౌందర్య వీళ్ళందరూ ఉన్న సినిమా ఆమని. ఆ అమ్మదొంగ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాడు. చాలా సినిమాలకి వీళ్ళతో పాటు ఫ్రెండ్స్ ఎవరంటే శ్రీను వైట్ల, వేరే వి వినాయక్, ఈయన, వీళ్ళంతా టీము. ఇంకొకటి ఏంటంటే సాగర్ గారు కొన్ని హిట్లు వచ్చినా కానీ ఎక్కువ హిట్లు రాలేదు. సాగర్ గారి ఫెయిల్యూర్స్ ఎక్కువ. కానీ వీళ్ళ పేరు ఏంటంటే గురువుని మించిన శిష్యులు అని పేరు వీళ్ళ ముగ్గురికి. ఇక్కడ వినాయక్ గారికి మంచి హిట్లు ఉన్నాయి. మరి ఈయనకి యజ్ఞ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. గోపీచంద్కి యజ్ఞతోనే అతని కెరీర్ మలుపు తిప్పింది. అలాగే సాయిధర్ని తేజ్ కూడా పిల్లా నువ్వు లేని జీవితం సినిమా, అది మంచి హిట్. బాలయ్య బాబు వీరభద్ర చేసినా కానీ అది ఆశించిన హిట్ అవ్వలేదు, కానీ పర్లేదు అనిపించింది వీరభద్ర సినిమా. అలాగే ఏం పిల్లడు, ఆట ఆడిస్తా, ఇలా దాదాపు ఒక 8 నుంచి 10 సినిమాల దాకా ఆయన చేశారు. కానీ ఒక్కొక్క సినిమా గ్యాప్లు ఉంటున్నాయి. ఇప్పుడు 94లో వచ్చిన ఆయన మరి అంత 5 సంవత్సరాల కెరీర్లో మరి డైరెక్టర్గా అవకాశం వచ్చినా సరే, హిట్లు ఉన్నా సరే మరి తక్కువ సినిమాలే ఉన్నాయి అంటే కారణం అదే. ఆ కారణంగానో కానీ ఏదైనా కానీ మొత్తానికి ఆయన ఫ్రస్ట్రేషన్ గురవటం, కొంత డిప్రెషన్ గురవటం కూడా జరిగిందండి. అదే సాధారణంగా సినీ ఇండస్ట్రీలో వీళ్ళు పూర్తి ఆకాశాన్ని చూస్తారు, నేలను చూస్తున్నటువంటి సందర్భాలు చూస్తుంటాం. అటువంటిది ఇంత రంగుల ప్రపంచంలో ఉంటూ అవకాశాలు దొరక్క ఇదంతా కూడా ఆలోచనలు చేయడం వల్లనే ఇలాగా హఠాత్ మరణం అని చెప్పి అనుకోవచ్చు అంటారా? అలాగే అనుకోవాలండి. ఎందుకంటే సినిమా కష్టాలు అంటాం కదా, ప్రతి వాళ్ళ జీవితంలో కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. ఈయన ఓపెన్గా చెప్తాడు. అది మంచి ఉన్నా చెడున్నా మొహం మీద చెప్పే మనస్తత్వం రవికుమార్ చౌదరిది. అది చాలా జోవియల్గానే ఉంటాడు. మొహం కోపం వస్తే అంత వేదిక మీదే తిరగబడ్డ స్వామి వేదిక మీదే హీరోయిన్ని ముద్దు పెట్టుకున్నారని అప్పట్లో ఓ సంచలనం వార్త వచ్చింది ఈ మధ్యకాలం. తిరగబడ్డ స్వామి ఫంక్షన్లో కూడా ముఖ్యంగా వాళ్ళ అమ్మ అంటే చాలా అభిమానం. ఏఎస్ అంటే అరిమళ్ళ ఏదో ఉంది ఇంటి పేరు, ఎస్ అంటే సుశీల, వాళ్ళ అమ్మ పేరు సుశీల గారు కాబట్టి వాళ్ళ అమ్మ పేరు గుర్తుండేలాగా ఉండాలని ఏఎస్ రవికుమార్ అని పెట్టుకున్నాడు. అప్పుడు కేఎస్ రవికుమార్ అని డైరెక్టర్ ఉన్నాడు కాబట్టి, తమిళ డైరెక్టరు, నరసింహ లాంటి సినిమాలు చేసిన. అందుకనే మళ్ళీ వేరియేషన్ కోసం చౌదరి అనే పేరు పెట్టుకున్నాడు. అట్లా ఏఎస్ రవికుమార్ చౌదరిగా ఆయన పేరు మార్చుకున్నారని ఆయనే చెప్పారు. ఇక్కడ ఇదే స్టూడియోలో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన అన్న మాటలు అవి. అయితే సాధారణంగా ఎంత వయసు ఉండొచ్చు అటు ఇటుగా అంటే ఏం చెప్తారు? నాకు తెలిసి అప్రాక్సిమేట్గా 50 years ఉండొచ్చండి. ఎందుకంటే వైఫ్తో కూడా అంత పొసుగుతున్నట్టుగా లేదు. ఆయన ఎందుకు విడిపోయి దూరంగా ఉండటం కానీ ఏదో జరిగింది. ఒంటరిగానే ఉండేవాళ్ళు రూమ్లో. మరి ఇక్కడ కళ్యాణ్ నగర్ ఆ ప్రాంతాల్లోనే ఆయన ఉండేవాళ్ళు, విజయ డయాగ్నోస్టిక్ దగ్గరలో ఉండేవాళ్ళు అన్నమాట. కానీ అందరితో, జర్నలిస్టులతో కానీ సినిమా డైరెక్టర్లతో కానీ ఈయనకి అందరు ఫ్రెండ్సే, చాలా అంతా జోవియల్గా ఉంటాడు. ఆయన సపరేట్గా ఏఎస్ రవికుమార్ చౌదరి గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో నన్ను కూడా పెట్టుకున్నాడు. ఆయన ఒక సొంతంగా గ్రూప్ కూడా పెట్టుకున్నాడు, వాట్సాప్ గ్రూపు. అట్లా అండి, అదండి. సో ఏఎస్ రవికుమార్ గారి ప్రత్యేకతలు ఏంటి అంటే ఏం చెప్తారు? అదేనండి, స్క్రిప్ట్ సాగర్ గారు కూడా ఏమైనా స్క్రిప్ట్ రాయాల్సి వస్తే ఈయనకి చెప్పేవాడట. అంత శ్రీను వైట్లో ఉన్నా, వినాయక్ గారు ఉన్నా కానీ ఏదైనా సన్నివేశం రాయాల్సి వస్తే నువ్వు రాయి రవి అని చెప్తే దందన వెంట ఫాస్ట్గా రాసేవాడంట. ఆ ప్రత్యేకత అప్పటి నుంచే ఉంది.
చదువుకున్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి లైబ్రరీకి వెళ్ళి అలవాటు కావచ్చు ఏదైనా కానీ ఆ సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఏం సాధించావంటే నాకు తెలిసి ఆయన ఎంతో సాధించేవాడే. కేవలం ఆ అలవాటు వల్ల అంటే ఎక్కడో హర్ట్ అయిపోవటం, దానివల్ల మద్యానికి బానిస అవ్వటం వల్లే నేను ఇలా అయ్యారనుకున్నా. కానీ జనరల్గా చెప్పుకుంటే ఆయన నిజంగా మంచి స్టఫ్ ఉన్న దర్శకుడే. ఖచ్చితంగా అలవాకగా మాట్లాడతాడు, అలవాకగా సబ్జెక్ట్ చెప్పగల కెపాసిటీ ఉంది. అయితే కుటుంబ సభ్యులు ఏమన్నా వచ్చారంటారా? ఇవాళ చాలా మంది కుటుంబ సభ్యులతో పాటు అందరు చాలా మంది ఫ్రెండ్స్ అయితే వచ్చారండి ఇవాళ. మరి మోసాపేటలోనే అక్కడ అంత్యక్రియలు జరిగినాయి. మరి వాళ్ళలో ఎవరెవరో ఏంటో కానీ మనకు తెలియదు. కాబట్టి సినీ ప్రముఖులు ఎవరైనా వచ్చారంట? సినీ ఆ ఫ్రెండ్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు చాలా మంది వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు మనం సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు అందరూ ఉంటారండి, అందరూ మనకు బంధువులే, అందరూ మనకు స్నేహితులే. మనం ఒక స్థాయి తగ్గినప్పుడు ఏమవుతుందంటే మనకు దూరంగా ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అయినా సరే అతను మంచితనం వల్ల డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు డైరెక్టర్స్ అసోసియేషన్ సంతాపం ప్రకటించింది. మరి వాళ్ళందరూ వెళ్ళారు. అదే అండి. సో చూద్దాం సార్, ఏఎస్ రవికుమార్ గారి ఆత్మకి శాంతి కలగాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.